బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. 151 స్థానాలతో 2019లో బలమైనటువంటి ప్రభుత్వంగా ఏర్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2024 ఎన్నికలకు వచ్చేసరికి కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యేగా పులివెందుల పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి మిగిలిపోవాల్సి వచ్చింది. అయితే ఆ పార్టీకి చెందినటువంటి తాజా మాజీ శాసనసభ్యులు, మంత్రులు, ఎంపీలు అందరూ కూడా ఒక్కొక్కరిగా తమ బాట తాము చూసుకుంటా ఉన్న పరిస్థితి ఉంది. సో అదే కోవలోకి ప్రస్తుతం ఆర్ కృష్ణయ్య, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీసీ ఉద్యమ నాయకుడు, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైతం కూడా బీసీ ఉద్యమాన్ని ముందుండి నడిపించినటువంటి ఆర్ కృష్ణ సైతం కూడా వైకాపాకి రాజీనామా చేయనున్నారు. అయితే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఆర్ కృష్ణను తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన్ని రాజ్యసభకి పంపినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. అయితే ఎలాంటి అర్హతలు లేకున్నా ఆర్ కృష్ణయ్యని కేవలం బీసీ సామాజిక వర్గ ఓటు బ్యాంకు కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్ కృష్ణని తీసుకొని రాజ్యసభకు పంపారనేటువంటి అపవాదు పెద్ద ఎత్తున అప్పట్లో వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఎట్టకేలకు ఆర్ కృష్ణ సైతం కూడా రాజ్యసభ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. అయితే అటు కాపులు, కమ్మలు, రెడ్లు ప్రధాన సామాజిక వర్గాలుగా ఉన్నటువంటి ఈ 3 సామాజిక వర్గాలని కీలక నేతలు ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్నటువంటి తరుణంలో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆర్ కృష్ణ రాజీనామా కూడా వైకాపా అధినేతకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి కనుక చూస్తే అటు అగ్ర సామాజిక వర్గాలుగా ఉన్నటువంటి కమ్మ, రెడ్డి, కాపు, అదేవిధంగా ఇటు బీసీ సామాజిక వర్గాలు కూడా వైకాపాకి దూరం అవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కనుక చూస్తే ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత భాగం మాత్రమే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరికొంత భాగం కూటమితో నడుస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటు మైనార్టీ అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఓట్ బ్యాంక్ను క్లెయిమ్ చేసుకున్న పరిస్థితి. అయితే 2024 ఎన్నికల్లో మైనార్టీల నుంచి కనీసం ఒక్క శాసనసభ్యుడు కూడా గెలవకపోవడం, మైనార్టీలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇలాంటి నేతలందరూ కూడా పార్టీకి రాజీనామా చేయడంతో వారి వెంట ఉన్నటువంటి ఎవరైతే మద్దతుదారులు వారందరూ కూడా పార్టీలు మారుతున్న తరుణంలో 38% ఓట్ బ్యాంక్ కాస్త రానున్న ఎన్నికల్లో సగానికి సగం పడిపోయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు.